హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మండే నుంచి ఫ్రైడే వరకు మార్కెట్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ కవర్ చేసుకుంటూ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, ఐటీ ఇండెక్స్ ఎందుకు పెరిగింది, ఆ తర్వాత డ్రాస్టికల్ గా ఎందుకు తగ్గింది, అండ్ ఫ్రైడే మనకి ఆర్బీఐ నుంచి వస్తున్న పాలసీ అప్డేట్ ఉంది కదా, దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మండే మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 165 పాయింట్స్ డ్రాప్ అయింది అండ్ అలానే సెన్సెక్స్ 508 పాయింట్స్ పైన డ్రాప్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యుఎస్ ఇరాన్ మధ్య ఇంకా నడుస్తున్న వార్ టెన్షన్సే. ఒకవైపు వీఆర్ క్లోజ్ టు ద డీల్ అని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే, ఇంకొక వైపు నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ ఎట్ అని మనకి ఇరాన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. సో టోటల్ ఈ అన్సర్టనిటీ వల్ల ఆయిల్ ప్రైజెస్ ఇంకా పెరగడం అండ్ దాంతోపాటు మనకి ఐఎన్ఆర్ అలానే ఇండియన్ మార్కెట్ ఇంకా డిప్రిషియేట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ మండే మనకి ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అరౌండ్ $7.5 బిలియన్ డ్రాప్ అయ్యి $681.38 బిలియన్ దగ్గర నిలిచాయన్నమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్బీఐ ఐఎన్ఆర్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ $7.5 బిలియన్ సెల్ చేసింది. టోటల్ ఇండియన్ మార్కెట్ మొత్తం డౌన్ అవుతున్నప్పటికీ ఐటీ సెక్టర్ మాత్రం ఇవాళ టాప్ పర్ఫార్మర్గా నిలిచింది. ఎందుకంటే గ్లోబల్ ఐటీ జైంట్స్ ఇవాళ గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. అండ్ మండే మార్కెట్లో మనకి మే మంత్ తాలూకా పిఎంఐ ఇండెక్స్ డేటా కూడా రిలీజ్ అయిందనమాట. పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఈ పిఎంఐ ఏం చేస్తుందంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క పర్చేసింగ్ పవర్ గురించి చెప్తుంది. లైక్ ఒక కంపెనీకి ఎన్ని న్యూ ఆర్డర్స్ వచ్చాయి, ఎంత ప్రొడక్షన్ అవుట్పుట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ హైరింగ్ ఎలా ఉంది, సప్లయర్ డెలివర్స్ అండ్ ఇన్వెంటరీ లెవెల్స్ గురించి ఈ పిఎంఐ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మనకి ఈ డేటా ఏప్రిల్ 2026తో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ మంత్ డేటా అరౌండ్ 54.7 ఉంటే మే మంత్ డేటా వచ్చేసి అరౌండ్ 55గా నిలిచింది. సో విచ్ కన్క్లూడ్స్ దట్ ఇండియన్ ఎకనామీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎక్స్పాండింగ్. మండే ఐటీ సెక్టర్లో జరిగిన స్ట్రాంగ్ బయింగ్ వల్ల ఐటీ, టెక్, మెటల్ ఇంకా ఎనర్జీ స్టాక్స్ ఇవాళ మార్కెట్లో టాప్ గెయినర్స్గా నిలిచాయి. అండ్ పవర్, క్యాపిటల్ గూడ్స్, యూటిలిటీస్ ఇంకా రియాలిటీ మండే మార్కెట్లో టాప్ లూజర్స్గా ఉన్నాయి. ట్యూస్డే మార్కెట్స్ వీక్గా స్టార్ట్ అయినప్పటికీ ఐటీ ఇంకా టెక్ సెక్టార్స్లో స్ట్రాంగ్ బయింగ్ వల్ల సెకండ్ హాఫ్లో మార్కెట్స్ రికవర్ అయ్యి అరౌండ్ 0.5% దగ్గర క్లోజ్ అయ్యి నిఫ్టీ అరౌండ్ 100 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 382 పాయింట్స్ వరకు గెయిన్ అయ్యాయి. అండ్ ట్యూస్డే మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడానికి ఇంకొక రీజన్ వచ్చేసి ఇండియా ఇంకా అమెరికా మధ్య జరుగుతున్న బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కొన్ని కీ ఇంప్రూవ్మెంట్స్ కనపడటం. అలానే ట్యూస్డే మార్కెట్లో మన ఫిజికల్ డెఫిసిట్ డేటా కూడా రిలీజ్ అయింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ 4.8 వరకు ఉన్న మన ఫిజికల్ డెఫిసిట్ ఇయర్ మాత్రం 4.4లో క్లోజ్ అయింది, విచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ ఎకనామీ. మనం ఓమెన్ కంట్రీతో చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది నిన్నటి నుంచి అంటే జూన్ 1 నుంచి అమలైందనమాట. ఇక నుంచి మనం ఓమెన్కి చేసే ఎక్స్పోర్ట్స్ పైన ఎటువంటి ట్యాక్సెస్ లేకపోవడం వల్ల మన ప్రొడక్ట్స్ ఇంకా చీప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఒక్క ట్రేడ్ అగ్రిమెంట్ మన ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచే ఛాన్స్ ఉందన్నమాట. ట్యూస్డే మనకి ఇంకా సౌత్ ఆఫ్రికాకి జరిగిన ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ టాక్స్ తర్వాత ఈ 2 కంట్రీస్లో ఉన్న ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇంకా బూస్ట్ అవుతుందని 2 కంట్రీస్ చెప్తున్నాయి. ఇందులో కీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఫైనాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా డిజిటలైజేషన్. అండ్ ట్యూస్డే మనకి బోత్ యూరోపియన్ అండ్ ఏషియన్ మార్కెట్స్ రెండు కూడా హయ్యర్గానే క్లోజ్ అయ్యాయి. అట్లానే ట్యూస్డే మార్కెట్ గమనిస్తే ఐటీ, టెక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇంకా టెలికాం సెక్టర్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అండ్ యూటిలిటీస్, పవర్, హెల్త్ కేర్ ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ అలానే పిఎస్యూ సెక్టర్స్ ఇవాళ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అండ్ ఐటీ స్టాక్స్లో మనం సెకండ్ డే కూడా బుల్లిష్ మూమెంటం చూడొచ్చు. టీసీఎస్ అరౌండ్ 6.5% పెరిగింది అండ్ ఇన్ఫోసిస్ అరౌండ్ 5.66%, హెచ్సిఎల్ టెక్ 4.18, అలానే టెక్ మహీంద్రా కూడా 1.68% పెరిగింది. అలానే టాప్ లూజర్స్ చూసుకుంటే ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ట్యూస్డే టాప్ లూజర్స్గా ఉన్నాయి. ముందుగా వెడ్నెస్డే మార్కెట్స్ చూసుకుంటే నిఫ్టీ అరౌండ్ 78 పాయింట్స్ డౌన్ అయింది అండ్ సెన్సెక్స్ 303 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యుఎస్ నుంచి వస్తున్న టారిఫ్ థ్రెట్. యుఎస్ మళ్ళీ అడిషనల్గా 12.5% టారిఫ్ విధించాలని డిసైడ్ అయింది. అండ్ ఇది ఇండియానే కాదు, అరౌండ్ 54 కంట్రీస్ని టార్గెట్ చేస్తూ చెప్తుంది. ఇది ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ఒక బిగ్ థ్రెట్ అని చెప్పొచ్చు. ఈ న్యూస్ బయటకు రాగానే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్స్ డౌన్ అవడం మనకు క్లియర్గా కనపడుతుంది. టీసీఎస్ అరౌండ్ 8.4%, టెక్ మహీంద్రా 6.3%, అలానే హెచ్సిఎల్ టెక్ 5.2% అండ్ ఇన్ఫోసిస్ 3.8% దగ్గరగా డౌన్. ఇండియా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ మే మంత్ పిఎంఐ డేటా చాలా పాజిటివ్గా రావడం మనకు ఒక మంచి గ్రోత్ డ్రైవర్ అని చెప్పొచ్చు. బట్ వెస్ట్ ఏషియా టెన్షన్స్ అలానే ఎంఎస్ఎంఈ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇంకా కిందకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. బట్ ఇండిసెస్ రెండు కూడా డేస్ నోస్ నుంచి రికవర్ అవడానికి కారణం మెయిన్గా పిఎస్యూ సెక్టర్ అని చెప్పొచ్చు. ఇవాళ పిఎస్యూ సెక్టర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ వెడ్నెస్డే మార్కెట్లో మనకి బ్యాంకింగ్, డిఫెన్సివ్ ఇంకా పిఎస్యూ సెక్టర్స్లో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ సపోర్ట్ కనపడింది. అందుకని ఈ అన్ని ఇండిసెస్ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి.
థర్స్డే మార్కెట్ మొత్తం మనకి సైడ్ వేస్ లో ఉంది కదా, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రైడే మార్కెట్ లో మనకి ఆర్బీఐ పాలసీ అనౌన్స్మెంట్ ఉంది. సో ఈ టెన్షన్ వల్ల మార్కెట్ మొత్తం ఇవాళ సైడ్ వేస్ గానే మూవ్ అయింది. మార్కెట్ ఈసారి ఆర్బీఐ నుంచి ఎటువంటి రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ మన ఈ జీడిపి గ్రోత్ రేట్ కూడా అరౌండ్ 6.3% వరకు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 లో 6.4% గా ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ కంటే ఇది చాలా తక్కువ అయినప్పటికీ బట్ ఇప్పటికీ కూడా ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్. అండ్ ఈ జీడిపి గ్రోత్ రేట్ కట్ మనకి మేజర్ గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అండ్ జియో పొలిటికల్ అన్స్టెబిలిటీ వల్లే జరిగింది. అండ్ ఈ అన్సర్టనిటీస్ అండ్ యుఎస్ నుంచి వస్తున్న టారిఫ్ థ్రెట్ వల్ల ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఇవాళ మోస్ట్లీ రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి. థర్స్డే మార్కెట్ లో మనకి క్రిసిల్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డేటా రిలీజ్ అయింది. ఆటో కాంపోనెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి మార్జిన్స్ అరౌండ్ 12% వరకు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అది కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అని క్రిసిల్ చెబుతుంది. బట్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నప్పటికీ ఒక గుడ్ డిమాండ్ ఉండటం వల్ల కంపెనీస్ సర్వైవ్ అవ్వచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా ఇవాళ మార్కెట్లో మనం చూస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇంకా టెలికామ్ సెక్టర్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అండ్ మెటల్, ఐటీ ఇంకా టెక్ కంపెనీస్ టాప్ లోజర్స్గా ఉన్నాయి. కేవలం ఆర్బీఐ పాలసీ టెన్షన్ ఒకటే కాదు, ఐటీ స్టాక్స్లో మళ్ళీ వస్తున్న స్ట్రాంగ్ సెల్లింగ్ అండ్ మిగిలిన కంపెనీస్లో వస్తున్న స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఇండియన్ మార్కెట్ ఇవాళ సైడ్ వేస్లో ఉంది. అండ్ థర్స్డే మార్కెట్లో మనకి టైటన్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది కదా, అరౌండ్ 4% వరకు పెరిగింది. దీనికి కారణం ఏంటి అంటే ఫైనాన్షియల్ 2030కి వీళ్ళ రెవెన్యూ డబుల్ చేయాలన్న ఏంతో వీళ్ళు పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళ సిఏజిఆర్ కూడా అరౌండ్ 20% అప్సెట్ టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ ప్రెసెంట్ జ్యువెలరీ సెక్టర్లో టైటన్కి అరౌండ్ 8.5% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 30కి వీళ్ళు అరౌండ్ 11% షేర్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అట్లనే మనకి మేజర్ బ్రోకరేజెస్ లైక్ మోతీలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండ్ నువామా నుంచి టైటన్ ఇంకా బై చేసుకున్న ఒక స్ట్రాంగ్ రేటింగ్ రావటం వల్ల మనకి టైటన్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ కనపడింది. టోటల్ కేవలం మార్కెట్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ రేట్, అట్లనే ఆర్బీఐ కాన్ఫిడెన్స్ అండ్ ఇండియా ఫారెన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసే విధానం మనకి పాజిటివ్స్గా కనపడుతున్నాయి. అండ్ మేజర్ రిస్క్స్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఫారెన్ ఫండ్ అవుట్ఫ్లోస్, అలానే లాజిస్టిక్స్ కాస్ట్ పెరగడం ఇండియాకి మేజర్ థ్రెట్స్గా నిలుస్తున్నాయి. ఫ్రైడే మార్కెట్ మనకి రెడ్లో క్లోజ్ అయింది కదా, దీనికి కారణం ఆర్బీఐ పాలసీ. ఫస్ట్ ఈ ఆర్బీఐ పాలసీ వల్ల మనకి నిఫ్టీ అరౌండ్ 50 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 117 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ రెపో రేట్ని స్టేబుల్గా ఉంచడం. ఆర్బీఐ ప్రెజెంట్ రెపో రేట్ అయిన 5.25%ని ఏమాత్రం చేంజ్ చేయకుండా అంతే ఉంచింది. సో దీనివల్ల మనకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత లిక్విడిటీ బూస్ట్ అవ్వట్లేదు. సో రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ రావడం వల్ల మనకి ఫ్రైడే మార్కెట్ మొత్తం డౌన్లోనే ఉంది. ఫైనాన్షియల్ 27 జీడిపి ఎస్టిమేట్ అరౌండ్ 6.9% నుండి 6.6%కి తగ్గించడం జరిగింది. మనకి జీడిపి ఎస్టిమేట్ కట్ అవ్వటం వల్ల గ్రోత్ కూడా స్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంకా వీక్ చేస్తుంది. ఆర్బీఐ ఈసారి రేట్ కట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్ కన్సర్న్. సిపిఐ ఇన్ఫ్లేషన్ అరౌండ్ 4.6% ఎస్టిమేట్ నుండి 5.1%కి పెంచారు. అంటే మనకి ప్రైసెస్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల మన గ్రోత్ రేట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇన్ని బ్యాడ్ న్యూస్లో ఒక గుడ్ న్యూస్ కూడా ఫ్రైడే జరిగిందనమాట. అదేంటి అంటే మనకి ఎఫ్డిఐ డేటా రిలీజ్ అయింది. అండ్ అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అరౌండ్ 18% పెరిగింది. అండ్ దట్స్ అరౌండ్ $58.84 బిలియన్. అండ్ మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఇంకా స్టేబుల్గానే ఉన్నాయి, అరౌండ్ $862 బిలియన్. సో ఇవాళ మార్కెట్లో టాప్ గెయినర్స్ చూసుకుంటే యూటిలిటీస్, రియాలిటీ, హెల్త్ కేర్ ఇంకా బ్యాంకెక్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మెటల్, టెలికామ్, ఐటీ సెక్టర్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. సో మెయిన్గా ఆర్బీఐ నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే రెపో రేట్ ఏం చేంజ్ చేయలేదు, జీడిపి గ్రోత్ రేట్ కూడా కట్ అయింది అండ్ ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు గ్లోబల్ టెన్షన్స్ కూడా ఇంకా రైజ్ అవటం, వీటన్నిటి కారణం వల్ల మార్కెట్ ఇవాళ స్లైడ్ గా డౌన్ కి క్లోజ్ అయింది. ఇలాంటి మరింత మార్కెట్ డేటా తెలుసుకోవాలనుకున్నా, అదర్స్ మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా, ఇప్పుడే ట్రేడింగ్ వైస్ ఇన్స్టిట్యూట్ ను విజిట్ అవ్వండి.